క్రీస్తు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధనలో అడ్వెంట్ సీజన్ లో ఉన్న మనము మహాదేవుని యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనము కొన్ని ఆత్మీయ సత్యములను క్రిస్మస్ ఈవిలలో మనము ధ్యానించుకుందాం. మహాదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన జీవితానికి భద్రపరుచుకొని మహాదేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. చదవబడినటువంటి వాక్యమని మీరు చూసినప్పుడు మరియా అనే ఒక కన్యక, మరియా అనే కన్యక ఏ పురుషుని యొక్క సంబంధము లేకుండా ఆ యొక్క యేషోబుతో ప్రదానము చేయబడి ఉంటుండగా ఆ స్త్రీ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినట్లుగా గ్రంథములో లిఖించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ వలన ఆ స్త్రీ గర్భమును ధరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. గర్భవతిగా ఉండెను అనే మాటను గ్రంథంలో లిఖించబడి ఉన్నది. తద్రీత్యా ఆ స్త్రీ గర్భవతిగా ఉన్నది. అప్పుడే ఆ యొక్క పురుషునితో, యేషోబు అనే పురుషునితో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగి ఉన్నది, చేయబడినది. అనగా ప్రధానమనగా ఆల్మోస్ట్ వివాహం జరిగినట్టే. అయితే ఆ నీతిమంతుడిగా చెప్పబడినటువంటి ఆ యేషోబు ఆమెను నీతిమంతుడు కాబట్టి ఆమెను ధర్మశాస్త్రానుసారమైన చట్టమునకు అప్పగించకుండా ఆమెను వదిలిపెడతాము అనే భావన కలిగిన మనస్తత్వం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రానుసారము రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తారు. ధర్మశాస్త్రానుసారము రాళ్లు పెట్టి కొట్టి అటువంటి స్త్రీలను ఒక ధర్మశాస్త్రానుసారమైన చట్టాన్ని ఉపయోగించి మరణానికి గురి చేస్తారు. అందుకని ఈ వ్యక్తి ఏమన్నాడంటే, ఆయన మనసులో అనుకున్నట్ట, నేను ఏ మాత్రము కూడా నువ్వు ఇబ్బంది కలుగు చేయకుండా ఆమెను విడనాడని అనుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుడు. ఇప్పుడు దేవుడే ఆమె గర్భంలోనికి వచ్చారట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గర్భంలోనికి వచ్చారట. ఆమె గర్భంలోనికి రావటానికి నీ కొరకును నా కొరకును ఆ యొక్క దేవాతి దేవుని యొక్క శ్రమను మీరు కనుగొనాలి. దేవాతి దేవుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఆ స్త్రీ యొక్క గర్భములోనికి వెళ్ళాట. ఆ యొక్క స్త్రీ యొక్క గర్భములో ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, వెంట్రుక. ఆ వెంట్రుక నీ దేవుడు గర్భములోనికి అనగా ఎంత కష్టమైన పని చూడండి. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని పరిపాలించే దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కాచి కాపాడుతున్న దేవుడు, ఆయన ఆ కఠినమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క కన్సీవ్మెంట్ లోనికి వెళ్ళాడని గ్రంథములు తెలియజేస్తూ ఉన్నది. తద్రీతిగా ఆ యొక్క పురుషునితో దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోబు ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భమించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని అతనికి ధైర్యాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క సత్యాన్ని దేవాతి దేవుడు
గాబ్రియల్ దూత ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు. యేషోబు ద్వారా మానవాళికి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయన యేసు అని పేరు పెట్టెను అనెను. మానవుని పాపములను దేవునికి మానవునికి అడ్డమైపోయినాయి. మానవుని పాపములు దేవునికి మనకు అడ్డమైపోయాయి. మానవునికి పాపముల నుండి రక్షించడానికి, దేవునితో అత్యంత సమీపస్తుని చేసుకోవడానికి ఈ దేవుడు మానవుడిగా భూలోకానికి వస్తున్నారట. మానవులను ప్రజలను మానవులను రక్షించడానికి ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పూనుకొని ఉన్నారని క్రిస్మస్ సీజన్ లో మనం అందరం గ్రహించాలి. ఆ యొక్క పాపము వల్ల ఏమవుతుంది? దేవునికి నీకు ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా పోతుంది. దేవునికి నీకు మాత్రం కూడా సంబంధం లేకుండా పోతుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం ముందుగా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములు మహాదేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ మాటని మనం చూస్తూ వస్తున్నాం. 9వ వచనము, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షింపబడటానికి ఆయన రక్తము ద్వారా నీవు నేను రక్షింపబడతామని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పాపం వలన దేవునికి మనకున్న సంబంధం చూడండి. ఇక్కడ 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారునిగా మరణము ద్వారా మనకు దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యంగా రక్షింపబడుదుము. సంబంధాన్ని కోల్పోయాం, శత్రుత్వము. అందుకని మరలా దేవునితో మనము మిత్రత్వము స్నేహము కొరకని నీ దేవుడు ఏం చేశారంటే క్రిస్మస్ ద్వారా భూలోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వస్తున్నారని ఆ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్యంలో ఇప్పుడు చదువుకొని ఉన్నావు. ఏ మాత్రము కూడా నీకు నాకు దిగులు లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. లూకాసు వార్తలు మనం ఒక మాటను చదువుకుందాం. 5వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుంటూ వస్తున్నాం. 31, 5, 32. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. 31. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఈ వ్యాధి ఆత్మీయ వ్యాధి, పాపం అనేది. ఈ పాపం అనేది ఆత్మీయ వ్యాధిని గురించి నీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యాధి నుంచి నిన్ను, ఆ రోగము నుంచి నిన్ను విడుదల చేయాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మారు మనసు లేకపోతే ఆ వ్యాధిలో నుంచి నువ్వు బయటికి రావు. అందుకని ఇర్మియా భక్తుడు తెలియజేస్తున్నాడు. 35వ అధ్యాయము 15వ వచనములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా భక్తుడు 35,
15లో ఒక సత్యాన్ని నాకు నీకు తెలియజేస్తూ ఉన్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడలను, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. అది దేవుడు ముందుగానే ఒక పిలుపు ఇచ్చాడు, పాపం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దని. కూడా మానవుడు ఆ మాట పట్టించుకోకుండా తనకు తానుగా ఆయన చెప్పినవన్నీ లోకరీతిగా ఉన్నటువంటి అన్య దేవతల్ని ఆరాధించడం కానీ, పాపములు దోషములను వీటిని కానీ మానలేదు. దాన్ని ఏమన్నాడంటే దేవుడు ఒక వ్యాధి అన్నాడు. యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు 1వ అధ్యాయము 5వ వచనంలో యెషయా భక్తుడు ఆ వ్యాధిని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. తల్లి ప్రతి వాడును ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడును నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. పాపం చేసినందువల్ల ఏమైందంటే గుండె బలహీనం అయిపోయింది. అంటే దేవాతి దేవుడు ఆ రోగం నుంచి మనల్ని విడుదల చేయటానికి భూలోకానికి వచ్చి మనకి రక్షించాలని ఆయన కోరుకున్నారు. ఆ మారు మనసు అనే స్థితిని ఇస్తున్నాడు. ఇర్మియాలో కూడా ఒక మాట చదువుకుందాం. 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా 8:22లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. స్వస్థత ఎందుకు కలగబోతున్నది అన్న ప్రశ్నకి ఇప్పుడు నీ దేవుడు క్రిస్మస్ లో వచ్చి ఆ వ్యాధి నుంచి నిన్ను నన్ను విడుదల చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారని మనం గుర్తించాల. అందుకనే గర్భములో శిశువుగా ఉన్నారు. లూకా సువార్త 7వ అధ్యాయము 10వ వచనం సత్యాన్ని లూకా 7 మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని మనం పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి స్వస్థత మన కలగటానికి ఆయన భూలోకానికి వచ్చారనే సంగతిని గుర్తించాలి. ఆయన పిలుపుని మరి ఒక చోట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33:11లో ఆయన పిలుపు ఎలాగుందో చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆ గ్రంథంలో ఆయన తెలియజేసిన మాటలను చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు 33:11 వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ముందుగానే చెప్తున్నారు ఆయన. అలాగే చెప్పినా కూడా ఎవ్వరు వెళ్ళా. హోషేయలో కూడా ఒక మాట చదువురా తల్లి. 6వ అధ్యాయము 1వ వచనంలో మానవాళి ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నా, ఎంతమంది ప్రవక్తల చేత కబురు పంపుతున్నా ఆయన వారు వెనకపోగా ఇంకా నీకు ఎక్కువ చేస్తున్నారు. హోషేయ 6:1 మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇప్పుడు ఆయనే వచ్చి మనల్ని స్వస్థపరచడానికి ఏ మాత్రం కూడా వెనకాడట్లేదు. ఒక శిశువుగా రాబోతున్నారని మనం చూస్తున్నాం.
మరలా మరి మాటని చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క పిలుపు ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా తెలియజేసిన మాటని చదువుకుందాం. 2 కొరింథీ 5. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. పక్షము దైవజనులను వారులై దేవునికి బ్రతిమాలుకుంటున్నారట. కొత్త నిబంధనలో చెప్తున్నాడు. కొత్త నిబంధనలోనే నీ దేవుడే చెప్తున్న మాట వినండి. 3వ అధ్యాయము 20వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటను చదువుకుందాం. ఆయన ప్రకటన 3:20. ప్రకటన ప్రకటన 3:20. ఓకే ఓకే. ఫిలిప్పి అన్నట్టు 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. దేవుడు చెప్తున్నాడు. ఆయనే మరలా మనల్ని ఇప్పుడు గర్భవతిగా ఉండి ఆయన భూలోకానికి వచ్చి మన ఇంటి తలుపు తట్టడానికి వచ్చారు. నిబంధనలు ఎన్ని ఇంట్లకు తిరిగారు ఆయన. అలాగా ప్రతి ఒక్క మానవుని గృహానికి తట్టుతున్నారు దేవాతి దేవుడు. రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి అని. ఆ మహాదేవుని యొక్క మహాకృపను ఏ మాత్రము కూడా సహించలేకపోతున్నారు జనం. అందుకని ఆ వ్యాధి నుంచి నిర్మూలన చేయటానికి నీ దేవుడు చేసినటువంటి క్రియలను మనం గుర్తించాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మరి యొక్క మాటని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మబంధమైనటువంటి వ్యాధిని యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. పాపులందరూ ఎవరు? వ్యాధిగ్రస్తులు దేవుని దృష్టిలో. వీరందరికీ దేవాతి దేవుడు స్వస్థత ఇవ్వటానికి ఆయన భూలోకంలోనికి వచ్చారని మనం మాట్లాడుకోవాలి. తద్వారా మనకి ఆయన అంటున్నారు, ఈ పాపములు నుంచి క్షమిస్తానంటున్నాడు. పాపములు మీరు విడిచిపెట్టమంటున్నాడు. పాపములకు శిక్ష ఉందంటున్నాడు. పాపములను విడిచిపెట్టకపోతే క్షమించడు. పాపములను క్షమిస్తే మనకి మరణశిక్ష ఉండదు. కాబట్టి ఈ యొక్క పాపములు విడిచిపెట్టాలని మహాదేవుడు మాట్లాడుతుంటే యోబు గ్రంథంలో ఆ యొక్క భక్తుడు తెలియజేసిన మాటను ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యోబు 11. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. అండర్లైన్ చేసుకోండి అందరూ. పాపము అనేది మనకి అడ్డం. పాపం అనేది మనకు అడ్డం. కాబట్టి యోబు భక్తుడు ఆత్మవశుడై మనతో చెప్తున్న మాటలు మనం గుర్తించుకోవాలి. మన యెషయా భక్తుడు కూడా 55:7లో మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 55:7లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనం పాపములు విడిచిపెట్టడం అనేది ఆ క్రిస్మస్ సంతోషాన్ని గుర్తు. హ్యాపీ క్రిస్మస్ అంటానికి మన పాపములు వదిలిపెట్టకపోతే హ్యాపీ క్రిస్మస్ ఎందుకు? కాబట్టి పాపముల నుండి రక్షించడానికే ఆయన వచ్చారు. కాబట్టి సింక్రనైజ్ చేయాలి మన లైఫ్ స్టైల్ ని.
కొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నారు. ఎఫెసీ 4 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. జీవితాన్ని వదిలిపెట్టాలి, క్రొత్త జీవితంలోనికి రావాలి, నవీన స్వభావం కలిగి ఉండాలి. మనలో ఎంతవరకు మనము ఇది ప్రాచీన స్వభావాలు వదులుకుండా ఉన్నాం అది దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. కొలస్సీ పత్రికలో కూడా 2:11 వారి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కొలోషియన్స్ మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మారు మనసు పొందటానికి దేవాతు దేవుడు తెలియజేసినటువంటి యోగ్యకరమైన మారు మనసు. వారు ధర్మశాస్త్రానుసారమైన వాళ్ళేమో సున్నతి. అందుకని మనకి మారు మనసు అనే సున్నతిని దేవుడు ఇచ్చాడు. దానిని నువ్వే మాత్రం కూడాను వదిలిపెట్టకూడదు. అందుకని క్రిస్మస్ సంతోషములో ఇవన్నీ మనం గుర్తించుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 1 పేతురు ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రవర్తన కలవారై ఉండవలనని. క్రిస్మస్ అంటే సంతోషం. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రవర్తనలో ఉంటున్నామని. అది లేకుండా మీరు ఏమన్నా చేయండి, అది క్రిస్మస్ హ్యాపీనెస్సే కాదు, ఏ మాత్రం కూడా కాదన్న సంగతిని మీరు గుర్తించుకోవాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పాపములప్పుడు ఏం చేస్తారంటే క్షమిస్తారట. ఆ పాపములను క్షమిస్తారట నీ దేవుడు. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనములో ఆ యొక్క భక్తుడైనటువంటి వారి యొక్క స్థితిని మనం ఒకసారి చూస్తాం. 2 సమూయేలు 12. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. క్షమించారట. దావీదు మారు మనసు పొందాక ఆయన చేసిన పాపం ఏంటో మనందరికి తెలుసు. ఆ పాపమును మారు మనసు పొంది ఉన్నప్పుడు భక్తుడైన ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి నీవు ఏ మాత్రము కూడాను క్షమించబడుతున్నావు అనే మాటని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క మాటని భక్తుడైనటువంటి దావీదే కీర్తనలో రాసినటువంటి మాటలు చదువుకుందాం. కీర్తన 78:38లో మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 78:38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారము కోపము అణుచుకునివాడు. పలుమారు కోపాన్ని అణుచుకునేవాడు. 85:2 కూడా. 85:2. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. పాపమంతయు కప్పివేసి ఉన్నావు. మహా ఇప్పుడు అందుకు వచ్చాడు నీ దేవుడు. మన దగ్గర పాపములు లేకుండా ఉంచడానికి ఆయన భూలోకానికి వచ్చారన్న సంగతిని నువ్వు గుర్తించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మార్కు సువార్తలో కూడా ఒక భావాన్ని చదువుకుందాం.
2వ అధ్యాయం 5వ వచనంలో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మార్కు 2:5లో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. పక్షవాయువు గలవానితో చెప్పాను. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని మరి ఒక చోట లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనంలో దేవాతి దేవుడు మాట్లాడిన మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. లూకా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అని ఆమెతో అనెను. ఈ దేవుడు భూలోకములో ఉన్నప్పుడు ఏ రీతిగా పాపములను క్షమించారో మీరు గమనించాలి. ఏమన్నాడు? పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎందుకు క్షమించబడ్డాయి? వాళ్ళు పశ్చాత్తాపంతో మారు మనసుతో ఆ యొక్క దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నారు. వాడి మారు మనసు ఎలాగ ఉన్నది? ఈ లోకరీతిగా కాకుండా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆ దేవాతి దేవునికి సేవ చేసి మారు మనసును తెలియజేసినట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ మారు మనసుని నీవు నేను ప్రాచీన స్వభావాన్ని వదిలి ఆ రీతిగా దేవునితో మన మారు మనసు గురించి చెప్పాలి. నూతనమైన స్వభావాన్ని దేవునికి చూపించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా ఆత్మీయతో బలపరచబడినటువంటి నీవు నేను కూడా ఆ యొక్క స్థితిని చూపించాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి ఒక సత్యము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కొలస్సీ 2:13లో ఒక సత్యాన్ని చదువుకుంటాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మనలను జీవింపజేసెను. అంత యోగ్యకరమైన స్థితిని నీ దేవుడు వానపై ఎక్కి ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వదకరమైన స్థితిని మన రోమాలోనే మరి ఒక మాటని చదువుకున్న రోమిలకు రాసిన పత్రికలోనే మరి ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 5వ అధ్యాయంలోనే చివరి వచనము 11వ వచనాన్ని చదువుకున్న 5:11 చదువుకుంటూ వస్తున్నాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. 10వ వచనము, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. నిశ్చయముగా రక్షింపబడదము. సమాధానము నీకు నాకు దేవాతి దేవుడు శాంతి సమాధానం ఇవ్వటానికి భూలోకానికి వచ్చి పాపముల నుంచి రక్షించడానికి వచ్చారని మనం గుర్తించాలి. మనకు ఉన్నటువంటి ఆ భేదము, మనకు ఉన్నటువంటి దూరాన్ని ఆయన తొలగించడానికి వచ్చారన్న సంగతిని మనం గ్రహించాలని విశ్వాసంలో పాపము గురించి ఆయన రక్షిస్తారనే మాటలో ఉన్న భావాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. పాపమునకు శిక్ష మరణము, శరీర మరణము, ఆత్మీయ మరణం. పాపమునకు శిక్ష మరణము, శరీర మరణము, ఆత్మీయ మరణము. ప్రకటనలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 21వ అధ్యాయంలో ఉన్నటువంటి 8వ వచనంలో ఉన్న మాటను ప్రకటన ఆ రెండవ మరణాన్ని గురించి ఏమి రాశారో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ
అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. గమనించండి, ఈ మరణం మనకి లేదు, మానవాళికి లేకుండా ఉండటానికే ఇప్పుడు భూలోకానికి క్రిస్మస్ రూపంలో వచ్చారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందమంటే పొందుతారా? పశ్చాత్తాపం పొందమంటే పొందుతారా? అందుకని ఆ లిస్ట్ అంతా రాశారు అక్కడ చూడండి. పిరికి వారు, భయం. దేవుడు అంటే ఆ యొక్క కఠినమైనటువంటి ధర్మశాస్త్రం అంటే, ఆ యొక్క కఠినమైన బైబిల్ అంటే భయం, పిరికిదనం, అవిశ్వాసము, విశ్వాసం లేకుండా ఉంటాం. మరలా అసహ్యులు. అసహ్యులంటే లోకములో పాపం అంటే వాళ్ళ జీవితమే పాపం. మనం ఒక్కళ్ళని చూసినప్పుడు అలాగనే నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. ఇప్పుడు వ్యభిచారించిన ఎలాగ చేశారు? రక్షించాడా? నరహంతకుడు మారు మనసు పొందుతాడా? పొందాలి. అలాగనే మాంత్రికులు, మనకి ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ మాంత్రికులు ఉంటారు. ఇక నువ్వు నెక్స్ట్ మాట చూడండి. నెక్స్ట్ ఏంటో తల్లి, మాంత్రికుల తర్వాత మన ఇండియా అంతా వాళ్ళే, ఇండియా అంతా విగ్రహారాధికులే. వీళ్ళంతా మారు మనసు పొందుతున్నారా? ఎవరు? కొందరే మారు మనసు పొందుతున్నారు. అదే రీతిగా అబద్ధికులు అగ్నిగంధకములో పడవేస్తాడు దేవాతి దేవుడు. మాంత్రికులను అగ్నిగంధకములో పడవేస్తారు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకోవాలని మహాదేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తాడు. మరణము, అసలు మరణం ఎలాగొచ్చింది మనకి? ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. మరణం ఎలాగొచ్చిందో చూస్తున్నాడు. ఆదికాండము 2:17లో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మామూలుగా కూడా చెప్పటం కాదు, దేవాతి దేవుడు అయినప్పటికీ ఫలాన్ని తిన్నాడు, పాపం చేశాడు. అవిధేయత అంటారు దాన్ని. ఇంకో మాట చదవండి, మనకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆదికాండము, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కనుక తిరిగి మన్నైపోదు. పనిష్మెంట్ అంటే పాపము. మనము ఇప్పుడు మన్నేగా అవుతున్నాం. ఆత్మీయ మరణం మనకి లేదు, రెండో మరణం మనకి లేదు. వృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయవాన్ని వెదకినందుకును సౌలు హతమాయెను. మహారాజు ఏమో చేశాడో దేవుడికి ఇష్టం లేని చేయకపోతే మరణానికి గురయ్యాడు. అలాగనే సామెతల్లో రాస్తున్నాడు 11వ అధ్యాయం 19వ వచనంలో, సామెతలు 11:19లో మరి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మరణము లేకుండా ఉండాలని పాపం నుంచి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు నీ దేవుడు. మరి యొక్క మాటను చదువుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు
18:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను చదువుకుంటున్నాం. యెహెజ్కేలు మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. బస్ వాడు మరణము నొందుతాడు. అంటే రెండో మరణము, శారీరక మరణం, 2 మరణాలు కూడా. అదే రీతిగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుంటున్నాం. రోమా 5:12 ఒక సత్యాన్ని చదువుదాం. రోమా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం అందరికీ సంప్రాప్తం. మరణం నుంచి విడుదల చేయడానికి దేవుడు క్రిస్మస్ కి వచ్చారు, రక్షించడానికి. అలాగే రక్షించాలో ఆయన చెప్పాడు. విలువ మానవుడు ఆయన మానవుడిగా నీతిమంతుడిగా పుట్టి చేశారు. చివరిగా ఈ మాట కూడా చదువుకున్నా. 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నా. 6వ అధ్యాయము ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము, క్రీస్తు యేసునందు నిత్య జీవము. జీవం. అంతకు ముందే ఉంది కృపా వరము. కాబట్టి దేవాతి దేవుడు వచ్చింది పాపము నుండి రక్షించడానికి వచ్చారని తండ్రి అయిన దేవుడి గాబ్రియల్ దూత ద్వారా క్రిస్మస్ రోజున ఆ యొక్క కబురు పంపించారు. ఆ కబురు కూడా ఎవరికి? పురుషునికి పంపారు. ఆ కబురు పురుషుని ద్వారా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్తలో ఆ మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. మత్తయిలో ఉన్న ఈ సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి 21వ వచనాన్ని 1వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తున్నాం. ఆమె కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని. యేసు అను పేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని. యేసు నామములో రక్షణ కలదు. యేసు నామములో స్వస్థత కలదు. యేసు నామములో నిత్య జీవము కలదు. యేసు నామములో సర్వ పాపముల నుండి విడుదల కలదు. కాబట్టి నీ దేవుని యొక్క కృప ద్వారా నీకు రక్షణ కలగటానికే ఆయన క్రిస్మస్ సీజన్ లో వచ్చారు. ఆత్మీయతలో బలపరచబడ్డ మనము ఆయనను స్థిరపరచబడి ఒక నూతనమైనటువంటి ఆశ్చర్యకరమైన జ్ఞానమును పొందుదాం. అట్టి జ్ఞానము ద్వారా దేవాతి దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ఆత్మీయతతో కూడినటువంటి యెషయా భక్తుడు రాసిన ఈ మాటను చదువుకొని ముగించుకుందాం. యెషయా 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 11 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని ఆత్మ ఉంటే చాలు. దేవుని ఆత్మ ఉంటే మనకి చాలు. 1 తిమోతి 1:10 కూడా ఒక సత్యం చదువుదాం రా. 1 తిమోతి 1:10, 6:3 కూడా చదువుకుందాం. 1 తిమోతి 1:10, 6:3. అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము.
నీతిగా ఉండాలి, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దండి దేవుడు. 6:3 వచనం కూడా 1 తిమోతిలో 6:3 కూడా మరొక సత్యాన్ని చదువుకుంటాం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుష్యుల వ్యర్థ విచారములను కలుగుచున్నవి, వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఆ పాపములను రక్షించడానికి వచ్చిన స్థితిని మనం కనుగొని రెండవ మరణములకు పాత్రలం కాకుండా ఉండాలని, క్రిస్మస్ సీజన్ లో సంతోషంగా ఉండటానికి కారణము మన పాపములే మనకు అడ్డము దేవునితో ఉండటానికని గ్రహించి మనము దేవాతి దేవుని సన్నిధిలో జీవిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.